సో గుడ్ మార్నింగ్ అస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చిత్తూరుడు. సో ఇవాళ ఎక్కడికి వచ్చామంటే నిన్నైతే రాగులు కోసాం కదా మా అవి అయితే సరిగ్గా మనలేదు. సో అందుకని చెప్పేసి మా పెద్దమ్మ ఇంటికి అయితే వచ్చినాను. ఎందుకంటే రాగులు తీసుకెళ్ళడానికి ఇవి ఇత్తనానికి కాబట్టి ఇవి అయితే సరిపోతాయి మావా. చూద్దాం, ఇవి అవే కాదు, ఇవే మావా. సో ఇక తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళిపోవాలా. పొద్దున అయితే వచ్చేసాము, ఎందుకంటే మళ్ళీ కరెంట్ అనేది ఉంటుంది. సో అందుకని చెప్పేసి వచ్చేసాను. ఇది మా పెద్దమ్మ ఊరు మామ. ఇది బార్డర్కి ఇది కాస్త దగ్గరలో ఉంటుంది. ఇక బయలుదేరి అయితే ఇంటికి వెళ్ళిపోదాము, మళ్ళీ కరెంట్ వస్తుంది, టైం అవుతుంది. ఇది ఊరు సొంత అని కాదు, పొద్దున్నే ఇక్కడ కూరగాయలు పెడతారు. అంటే ఇక్కడే 3 రోజులు కలుస్తాయి, అందుకే మొత్తం ఎప్పుడు వాళ్ళు ఎత్తుకొచ్చి అమ్ముకొని వేస్తారు అన్నమాట. మొత్తానికి అయితే చైన్లోకి అయితే వచ్చేసినాము. సో నిన్న కొత్తినాం కదా, సో దానికైతే నీళ్ళు వేసినాము. దీనికి 14 పైపులకి అయితే వేయాలము. అప్పుడే కాస్త ప్రెషర్గా అయితే జుమ్ముతాయి చూడండి. సో ఇంత హైట్కి జుమ్ముతాయి అన్నమాట. సో ఒక్క పైప్కి ఒక 6 అడుగులు అయితే డిఫరెన్స్ ఉండాలి మామ. సో అప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం అయితే కవర్ అయిపోతాయి అన్నమాట. ఈరోజు ఒక 2-3 అయితే వచ్చినారు మా కూలోళ్ళు. సో రాగులు అయితే ఇచ్చేసినాము. ఇవి ఇక్కడ దీంట్లో ఇవే మొలకలు అయితే. సో ఇవి మళ్ళా ఫుల్ ఫస్ట్ ఇంకా కాదు, క్లీన్గా లేపేసి చల్లేసి మళ్ళా కప్పట్టేస్తారు అన్నమాట. అది ఇది అయితే. సో అది ఇక బయలుదేరి ఇంటికాడికి వెళ్ళిపోదాము. సో ఆవులకల్లా ఎండగడ్డేసి తర్వాత పసిగడ్డి పోయేద్దాము. ఈ పీవీసీ పైపులు చూడడం ఎన్ని ఉన్నాయో. సో ఇది ఒక్కొక్క పైప్ వచ్చేసి 250-300 పడుతుంది. సో ఇది నా సరేలే. సో ఇది ఉంది కదా, సో ఇది నార్మల్గా ఇట్లా పైపు నీళ్ళు పోతున్నాయి కదా, జుమ్ముతున్నాయి కదా, దానికి ఒక రకమైన పైపులు వేయాలా, ఈ డ్రిప్కి ఒక రకమైన పైపులు వేయాలన్నమాట. సో ఇది అది దానికి సెపరేట్, దీనికి సెపరేట్. మెయిన్ పైప్ ఒకలాగే ఉంటుంది మా. తర్వాత ఈ ఇట్లా సెగ్మెంట్ చేయడానికి డిఫరెంట్ వస్తుంది అన్నమాట. సో దీనికి చూసుకొని చూడండి, మీకు ఇలాంటి నల్ల పైపులు వేస్తారనమాట. ఇది మెయిన్ పైపు అక్కడ ఒకటి వస్తే చాలు, తర్వాత సబ్గా వేసుకుని వచ్చానమాట. సో దానికి సరిపోతుంది. అట్లా చింటూ కూడా వచ్చేసేది చూడండి మామ. హాయ్ చింటూ రే, చూసుకో అటు జంపు. టైం అయితే 5 5 అట్లా. సో ఇంకా వర్క్ అయితే అయిపోలేదు ఈరోజు, ఎందుకంటే లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ వర్క్ చేసి 5 days అయితే అయిపోతుంది మామ. సో పెండింగ్ టాస్క్స్ ఇక అంతా మొత్తం అలాగే ఉన్నాయి. సో ఆవులు బాగా కూడా ఉన్నాయి, అవి పట్టు రావాలి. ఏం చేస్తాము, చాలా అయితే టైం అయిపోతుంది ఇప్పటికే. చూద్దాం, సరే ఇంకా కాసేపు వర్క్ 6 దాకా వర్క్ చేసి, సో ఆవులు పట్టడానికి అయితే మళ్ళీ బోర్గడికి వెళ్ళిపోతాం అన్నమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాము. దూడైతే వస్తాం లేదా, ఆడే పందిలు కాడున్నట్టుంది మామ. సో ఇది పట్టుకొని అయితే చిన్న దూడ కాబట్టి దీంతో పాటు వచ్చేస్తుంది అనుకుంటా. సో అక్కడ చూస్తే ఈవినింగ్ టైం కాబట్టి అందరు గొర్రెలు అయితే ఇంటికి తోలుకొని పోతున్నారు. సో అది మా అక్క ఇంటికి తీసుకెళ్ళి. సో ఈ వీడియోకి అయితే ఇంతే మామ. సో ఈ వీడియోతో ఇక్కడితో అయితే ఏం చేస్తున్నా, తిరిగి మళ్ళీ ఇంకో వీడియోతో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఎంజాయ్ పండగ అబ్బా 6